హలో యూట్యూబ్ ఫ్యామిలీ, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడైతే చూడండి, ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయింది. చాలా కూల్గా అయితే ఉంది వెదరు. సరే, ఇక మన వ్లాగ్ అయితే చూసేయండి. సో పొద్దున్నే ఫ్రెష్ అప్ అయిపోయి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేశాను. చపాతీ ఎగ్ అండి. సో బాబుకున్న పాపకైతే పెట్టేస్తున్నా. పాప స్కూల్కి అయితే రెడీ అయిపోయింది, దించడానికి కూడా వెళ్ళిన. పాప అయితే ముందు వెళ్తుంది, తర్వాత నేను కూడా తనతో పాటే వెళ్తున్నాను మా బాబుని తీసుకొని. నెక్స్ట్ వచ్చిన తర్వాత రైస్ అయితే పెట్టేశాను. తర్వాత టొమాటో ఎగ్ కోసం అని అయితే టొమాటోస్ మంచిగా నీట్గా కడిగి అయితే ఇలా కట్ చేసుకున్నాను. ఫస్ట్ టూ పీసెస్ కింద కట్ చేసుకొని, సో మీకు తెలుసు కదా నా స్టైల్లో కత్తెరతో అయితే పీసెస్ అన్నీ అయితే కట్ చేసేసుకున్నాను. సో కట్ చేసుకున్నా. చూడండి, కర్రీ కూడా పొయ్యి మీద అయితే వేసేసిన, అదైతే ఉడుకుతుంది. కర్రీ అయితే చాలా బాగుంటుందండి. కావాలంటే మన షార్ట్లో ఉంటుంది, ఖచ్చితంగా చూడండి షార్ట్ వీడియో. సో కూర ఉడికేలోపు అయితే బాసాలు అయితే తోముకుందామని మన రక్షణ కవచం అదే యాప్రాన్ అండి, అదైతే కట్టుకొని నేనైతే బాసాలు అయితే తోమేస్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. షార్ట్స్ కూడా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేయండి. మీ లైకే నాకు చాలా సపోర్టివ్గా ఉంటుందండి. ప్లీజ్. సో అలాగే నెక్స్ట్ బాసాలు కడగడం అయితే అయిపోయింది. కిచెన్ కౌంటర్ని అంతా క్లీన్గా వైప్ చేసేసుకుంటున్నా. అంతలోపు మన కర్రీ కూడా రెడీ అయిపోయింది. చూడండి, చూడడానికి ఎంత టెంప్టింగ్గా ఉందో. సో నెక్స్ట్ నేనైతే తినేస్తున్నా. అదన్నమాట, చాలా బాగా వచ్చింది కర్రీ అయితే. నెక్స్ట్ కట్ చేస్తే ఈవినింగ్ అండి, చాయ్ పెట్టేస్తున్నా. చాయ్లో స్పూన్ ఎందుకు అనుకోవచ్చు, పొంగకుండా ఉండడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అదైతే. సో నెక్స్ట్ చాయ్ అయితే తాగుతున్నాము. చాయ్ పోసుకొని వచ్చి కూర్చున్నా. మా బాబుకు చాయ్ కావన్నట్టు తెగ ఆరాట పడుతున్నా, కానీ కాలుతుంది కదరా అని చెప్తే తింటలేడు, ఒకటే ఏడుస్తున్నాడు. సో చల్లార్చి అయితే నేను కొంచెం దాగి చూసి వాడికైతే ఇచ్చేసిన. చూడండి, గబగబా తాగేస్తున్నాడు, అంత చాయ్ పిచ్చి పట్టింది. సో మేమైతే బ్రెడ్ తినేస్తున్నాం చాయ్లో. స్నాక్స్ ఏం లేవు ఇవాళ. సో ఈవినింగ్ వచ్చేసి బట్టలు ఆల్రెడీ ఆరేసాను. సో ఆల్రెడీ ఆరినే ఉంటాయి కదా, అవైతే ఒక్కొక్కటిగా మడత పెట్టుకుంటున్నాను. మా చిన్నోడైతే ఎందుకో ఏడుస్తూనే ఉన్నాడు, వానితో మాట్లాడుకుంటూ ఆ పని అయితే చేసేసుకున్న. తర్వాత చిల్లర పైసలు అన్నీ కూడా మా వాడైతే కిడ్డీ బ్యాంక్లో వేసుకుంటుండు. చూడరు ఎంత నిమ్మలంగా కూర్చొని అయితే కిడ్డీ బ్యాంక్లో డబ్బులు అయితే వేసుకుంటున్నాడు. అమ్మో, పిల్లలతోటి టైంపాస్ నిజమే కానీ చాలా సతాయిస్తారండి. ఒక్కో రోజు ఒక్కోలా ఉంటుంది టాస్క్ అనుకోండి. అదంతే, ఇక భరించాలి, తప్పదు కదా. సో అదన్నమాట. కానీ పిల్లలు లేకపోతే ఆ బాధ వేరు. సో నెక్స్ట్ వచ్చేసి డిన్నర్ టైం అండి. బాబుకి అయితే ఆల్రెడీ తినిపించేసిన, ఇప్పుడు పాపకు తినిపిస్తున్నా. ఆమె హోంవర్క్ కూడా రాసుకుంటుంది అనమాట. తర్వాత డిన్నర్కి అని చెప్పి మేము చపాతీ వేసుకుంటున్నామని మా చిన్నోడు కూడా పిండి తెచ్చుకొని అయితే చాపింగ్ బోర్డ్ మీద చపాతీ అయితే వేసేస్తున్నాడు. చూడండి ఎంత క్యూట్గా చేస్తున్నాడో. 1.5 బాయ్ అండి, వాడు అన్ని వేషాలు అయితే వేస్తున్నాడు. చూడరు, అది అతుక్కోపోయిందట, దానికోసం అంగడి చేస్తుండు. కానీ ఎంత బాగా చేస్తుండు చూడండి. ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. సో ఇదన్నమాట ఎగ్ చపాతీ చీజ్ రోల్ అండి. సో ఇవాళ రైస్ ఎందుకో తినాలనిపించలేదు మా వారికి కూడా, అలాగే నేను కూడా ఇదే తిందామని చెప్పేసి చీజ్ రోల్ అయితే చేసేసాను, తినేసాము. సో ఇదండి ఇవాళ మన వ్లాగ్ అయితే. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాగే మన వీడియోస్ని సపోర్ట్ చేస్తూ నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.